హాయ్, నమస్తే, వెల్కమ్ టు నరేష్ మ్యాథ్స్ క్లాసెస్. కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి తరచుగా రిపీట్ అయ్యే ప్రశ్నల్లో ఇదొక ప్రశ్న కనిపిస్తుంది. ఇలా రెండు సమీకరణాలు ఇచ్చేసి, అంటే ఏకఘాత సమీకరణాలు రెండు ఇచ్చేసి వాటికి సాధన ఉంటుందా, ఇన్ కేస్ ఒక సాధన ఉంటుందా, సాధన ఉండదా, అనంతమైన సాధనలు ఉంటాయా అని చెప్పేసి మ్యాక్సిమం ప్రీవియస్ పేపర్లు కనుక అబ్జర్వ్ చేస్తే తరచుగా రిపీట్ అయ్యే ప్రశ్నలో ఇది ఒక ప్రశ్న మనకి. కాబట్టి ఇంతకుముందు చూపించిన ప్రశ్న ఒక ఎగ్జామ్లో అయితే కనుక ఇది ఇంకొక ఎగ్జామ్కి సంబంధించింది. అలాగే అలాంటి ప్రశ్నే ఇంకొక ఎగ్జామ్లో కూడా మనకి ఈ రకంగా మనకి ఇస్తున్నాడు. అందుకని ఒక కాన్సెప్ట్కి సంబంధించి తరచుగా అడుగుతున్నాడు కాబట్టి ఆ కాన్సెప్ట్ కనుక మనం నేర్చుకోగలిగితే తప్పనిసరిగా రేపు రాబోయే కానిస్టేబుల్ ఎగ్జామ్ కూడా ఖచ్చితంగా అడగడానికి అవకాశం ఉంది. అందుకని ఇక్కడ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఈ ప్రశ్నలు సాల్వ్ చేసేసిన తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి అన్ని రకాల ప్రశ్నలు సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ కాన్సెప్ట్ కనుక వచ్చి ఈ ప్రశ్నలు కనుక నువ్వు సాల్వ్ చేయగలిగితే ఇమీడియట్గా వీడియో క్లోజ్ చేసుకొని మనం ఏదైతే మనం రెగ్యులర్గా ప్రిపరేషన్లో ఉన్నామో ఆ ప్రిపరేషన్ కొనసాగించడం తప్ప మళ్ళీ చూసి టైం వేస్ట్ చేయొద్దు. ఓకే, కాబట్టి ఇలా రెండు సమీకరణాలు ఇచ్చినప్పుడు అంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 అనే ఒక సమీకరణం ఇస్తున్నాడు. రెండు సమీకరణాలు చెప్పాం కాబట్టి a1x b1y c1 ఈజ్ ఈక్వల్ 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ 0 అనే రెండు సమీకరణాలు ఇచ్చి దానికి ఒక సాధన ఉంటుందా, లేదు అనుకుంటే కనుక అసలు సాధన ఉండదా, అనంతమైన సాధనలు ఉంటాయా అనే పాయింట్లను బేస్ చేసుకుని మనకు ప్రశ్నలు ఇస్తున్నాడు. అవి చెప్పడం కోసం మనం ఉపయోగించేవి ఏంటి అంటే కనుక ఎక్స్ యొక్క గుణకాలు a1 a2కి సంబంధించి కానీ, వై యొక్క గుణకాలు b1 b2కి సంబంధించి కానీ, స్థిర పదాలు c1 c2కి సంబంధించి కానీ మాట్లాడుకుంటాం. a1 a2 అంటే వాటి యొక్క నిష్పత్తులు a1/a2, వై యొక్క గుణకాలు వాటి యొక్క నిష్పత్తులు b1/b2, స్థిర పదాలు c1/c2. కాబట్టి ఫస్ట్ మనకి ఈ ఎక్స్ గుణకాలు వై గుణకాలకి సంబంధించిన నిష్పత్తులు అంటే a1/a2 b1/b2, a1/a2 b1/b2 ఈ రెండు గనక సమానంగా లేకపోతే a1/a2 ఎక్స్ గుణకాల యొక్క నిష్పత్తి, వై గుణకాల యొక్క నిష్పత్తి గనక మనకి సమానంగా గనక లేకపోతే గనక ఆ రెండు సమీకరణాలకి ఒకే ఒక సాధన ఉంటుంది అని చెప్తాం. ఆ రెండు సమీకరణాలకి ఒకే ఒక సాధన ఉంటుంది. అంటే ఒకే ఒక సాధన ఉంటుంది అంటే కనుక క్లియర్గా a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు మొదటి రెండు సమానము కాదు అని అర్థం. మొదటి రెండు సమానము కాదు, ఎక్స్ గుణకాల యొక్క నిష్పత్తి, వై గుణకాల నిష్పత్తి సమానము కాదు, ఒకే ఒక సాధన ఉంటుంది. రెండు రేఖలు కూడా ఖండన రేఖలు, అందుకని ఒక పాయింట్ మాత్రమే వస్తుంది. ఖండన రేఖలు కాబట్టి అదొక ఖండన బిందువు, ఒకే ఒక సాధన వస్తుంది. ఇన్ కేస్ ఈ ఎక్స్ గుణకాల యొక్క నిష్పత్తి a1/a2, వై గుణకాల యొక్క నిష్పత్తి b1/b2 ఈ రెండు గనక సమానమైతే ఆటోమేటిక్గా మనం ఏం చేయాలంటే మూడవది స్థిర పదాలు c1/c2 కూడా కనుక్కుంటాం. ఈ c1/c2 కనుక్కున్నప్పుడు అది గనక సమానంగా లేకపోతే, అంటే మొదటి రెండు సమానంగా ఉండి ఆ మూడవది స్థిర పదం కనుక సమానంగా లేకపోతే కనుక అప్పుడు మనం ఏం చెప్తాము అంటే కనుక ఆ రెండు సమీకరణాలకి సాధన ఉండదు, సాధన లేదు అని చెప్తాము. ఎందుకంటే ఆ రెండు సమీకరణాలు కూడా మనకి సమాంతర రేఖలు, ఆ రెండు సమీకరణాలు సమాంతర రేఖలు ఎక్కడా కూడా మనకి ఖండించుకోవు. అందుకని సాధన అనేది ఉండదు, పాయింట్ అనేది రాదు. ఎప్పుడైతే మొదటి రెండు సమానంగా ఉన్నాయో రెండవది కనుక సమానంగా లేకపోతే నాట్ ఈక్వల్ టు కనుక అయితే సాధన లేదు. అందుకని సాధన లేదు అనగానే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2, ఒకే ఒక సాధన ఉంటే కనుక నాట్ ఈక్వల్ టు. ఇన్ కేస్ ఇక్కడ మొదటి రెండు సమానంగా ఉన్నాయి,
ఈ మొదటి రెండు సమానంగా ఉన్నాయి. A1/A2 B1/B2 కనుక సమానంగా ఉంటే ఏం చేయమన్నాము? థర్డ్ వన్ C1/C2 కనుక్కోమన్నాం. అది కూడా మనకి సమానంగా ఉంటే కనుక అప్పుడు మనకి అన్నీ సమానంగా ఉన్నాయి కాబట్టి అనంత సాధనలు ఉంటాయని చెప్తాం. అన్నీ సమానంగా ఉన్నాయి కాబట్టి అనంత సాధనలు ఉంటాయి అంటే రెండు రేఖలు కూడా ఒకదాని మీద ఒకటి ఉంటాయి. ఇలా రెండు రేఖలు కూడా ఒకదాని మీద ఒకటి మెర్జ్ అయిపోయి ఉంటాయి. మొదటి రేఖకి ఎన్ని సాధనలు అయితే ఉంటాయో రెండవ రేఖకు కూడా అన్నే సాధనలు ఉంటాయి. అందుకని అనంతమైన సాధనలు ఉంటాయి అని చెప్తాం. అన్నీ సమానమైపోతే అనంతమైన సాధనలు ఉంటాయి అని చెప్తాం. జాగ్రత్తగా గమనించండి ఒకసారి. ఈ A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2. ఒకే ఒక సాధన ఉంటుంది. ఒకే ఒక సాధన అనగానే మొదటి రెండు సమానము కాదు. మొదటి రెండు సమానము కాదు. ఇన్ కేస్ మొదటి రెండు గనక సమానమయ్యి రెండవది గనక సమానం కాకపోతే సాధన లేదు. ఎందుకంటే రెండు కూడా సమాంతర రేఖలు ఎక్కడా కూడా కలుసుకోవు. ఎక్కడా కూడా కలుసుకోవు కాబట్టి సాధన ఉండదు. సాధన ఉండదు. సాధన ఉండదు అని చెప్తాం. సాధన ఉండదు. మొదటి రెండు సమానమవుతాయి. ఇక్కడ రెండవది సమానం కాదు. రెండవది అంటే కాన్స్టెంట్ ఏదైతే ఉందో అది సమానము కాదు. అన్నీ సమానమైతే అనంత సాధనలు. ప్రాస్ కలిపేసుకోండి. అన్నీ సమానమైతే అనంత సాధనలు. ఓకే. వాస్తవానికి ఇంకా కొంచెం దీని గురించి మాట్లాడుకుంటే కనుక ఏం చెప్పాలి అంటే కనుక సాధనలు ఉంటే గనక సాధనలు ఉంటే అంటే ఒకే ఒక సాధన కావచ్చు, అనంత సాధనలు కావచ్చు, వాటిని సంగత సమీకరణాలు కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అని చెప్తాం. సంగత సమీకరణాలు అని చెప్తాం. సంగత సమీకరణాలు అని చెప్తాము. సాధనలు గనక ఉంటే, సాధనలు గనక ఉంటే అంటే ఒకే ఒక సాధన కావచ్చు, ఒకే ఒక సాధన కావచ్చు, అనంత సాధనలు కావచ్చు. ఇలా సాధనలు గనక ఉంటే వాటిని సంగత సమీకరణాలు అంటాం. సాధనలు గనక లేకపోతే, సాధనలు గనక లేకపోతే వాటిని అసంగత సమీకరణాలు అంటాం. అసంగత సమీకరణాలు, అసంగత సమీకరణాలు అంటాం. కాబట్టి అప్పుడప్పుడు సాధన లేకపోతే అనే ప్లేస్లో అసంగత సమీకరణాలు అయితే అంటాడు. సాధన లేకపోతే, సాధన లేకపోతే అనే ప్లేస్లో అసంగత సమీకరణాలు అయితే అంటాడు. ఎప్పుడు మనకి సాధన లేదు అన్నాం అనుకోండి. ఎప్పుడు మనకి సాధన లేదు అంటే కనుక A1/A2 B1/B2 మొదటి రెండు గనక సమానంగా ఉంటే అప్పుడు రెండవది కనుక్కున్నప్పుడు అంటే C1/C2 కనుక్కున్నప్పుడు ఇది కనుక సమానంగా లేకపోతే మొదటి రెండు మాత్రమే సమానంగా ఉంటాయి. మొదటి రెండు మాత్రమే సమానంగా ఉంటే సాధనలు ఉండవు. అసంగత సమీకరణాలు. అందుకని సాధన లేకపోతే అనొచ్చు, అసంగత సమీకరణాలను పదం కూడా వాడచ్చు. ఓకే. అందుకని ఈ రెండు పదాలు ఏ పదమైనా వాడుకోవచ్చు. అది ఎంతవరకు మనకి సాధనలు లేకపోతే అనే పదాన్నే వాడాడు. ఓకే. కాబట్టి జాగ్రత్తగా చిన్న కాన్సెప్ట్ ఉపయోగించుకొని లెక్కలు ఉంటాయి. చూడండి ఒకసారి లెక్కలు సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. 2x + 3y = 4, 6x + 9y = k అనే సమీకరణం సరణికి సాధన లేకపోతే అని చెప్పాడు. ఎప్పుడైతే మనకి సాధన లేకపోతే అన్నాడో, సాధన లేకపోతే అంటే మీనింగ్ ఏం చెప్పుకున్నాం? మొదటి రెండు మాత్రమే సమానము అంటే A1/A2 = B1/B2 నాట్ ఈక్వల్ టు C1/C2 అనమాట. నాట్ ఈక్వల్ టు C1/C2. సాధన లేదు అంటే కనుక మొదటి రెండు మాత్రమే సమానం. మొదటి రెండు మాత్రమే సమానము. సాధన లేకపోతే కనుక మొదటి రెండు మాత్రమే సమానం. అన్నీ సమానమైతే అనంత సాధనలు. అన్నీ సమానమైతే అనంత సాధనలు. మొదటి రెండు సమానమైతే కనుక సాధన లేదు. మొదటి రెండు అంటే A1/A2 అంటే x యొక్క గుణకాలు, B1/B2 y యొక్క గుణకాలు రెండు సమానంగా ఉంటాయి. తర్వాత స్థిర పదాలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు సమానంగా ఉండవు. A1/A2 = B1/B2 అని చెప్తాను. A1/A2 = B1/B2. క్లియర్గా మనకి x యొక్క గుణకాలు అనగానే ఏమవుతుందో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒకసారి
కాబట్టి ఎక్స్ యొక్క గుణకాలు తీసుకుని ఒకసారి ఈ ఎక్స్ యొక్క గుణకాలు తీసుకుంటే కనుక ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 6 ఉంది. అందుకని క్లియర్గా మనకి 2/6 2/6 నెక్స్ట్ y యొక్క గుణకాలు అంటే కనుక ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 9 ఉంది కాబట్టి 3/9. నువ్వు జాగ్రత్తగా కనుక అబ్జర్వ్ చేస్తే 2 1 2 3 3 1 3 3 ఈ 2 సమానంగా ఉన్నాయి. వాడు చెప్పినట్టుగానే ఈ 2 సమానంగా ఉన్నాయి. దానివల్ల మనకేం ఉపయోగం లేదు. కే విలువ అడిగాడు. అందుకని ఎప్పుడైతే మనకి కే విలువ అంటే కనుక కే ఎక్కడ ఉంది, సి కాన్స్టెంట్లో ఉంది. అందుకని క్లియర్గా ఈజ్ నాట్ ఈక్వల్ టు రెండవది సమానంగా ఉండకూడదు. మొదటి 2 మాత్రమే సమానంగా ఉండాలి, రెండవది సమానంగా ఉండకూడదు. అంటే రెండవ ఈజ్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ రాస్తున్నాం. అది క్లియర్గా కాన్స్టెంట్కి సంబంధించి ఇది 4, ఇది కే కాబట్టి 4/k అని రాస్తాం. 4/k అని రాస్తున్నాం. కాబట్టి ఇంకా దీన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి దీన్ని పక్కన పెట్టేసుకోవచ్చు. మనకి కే విలువ కావాలి కాబట్టి 1/3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 4/k. దీన్ని బట్టి క్రాస్గా గుణించేసామనుకోండి 1 ఇంటూ కే అవుతుంది. ఈజ్ నాట్ ఈక్వల్ టు 4 3 ఎంత అంటే 12. చూడండి ఒకసారి ఎంత ఈజీగా అయిపోయింది లెక్క. ఒక చిన్న లెక్క అంతే. ఎప్పుడైతే కాన్సెప్ట్ మనకు వచ్చిందో లెక్క అనేది చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు కాన్సెప్ట్ తెలియకపోతే కనుక ఇబ్బంది అవుతుంది. కే నాట్ ఈక్వల్ టు 12 అని చెప్పాడు, అంటే కే 12 కాకూడదు అని అర్థం. కే నాట్ ఈక్వల్ టు 12, కే 12 కాకూడదు. కే 12 కాకూడదు అని చెప్పాం కాబట్టి ఇది క్లియర్గా 12 అయింది, ఇది కాదు. 6 కాకుండా అని చెప్తున్నాడు, ఇది కాదు. 4 కాకుండా అని చెప్పాడు, ఇది కాదు. ఇక్కడ సమాధానం ఎంత అంటే 12 కాకుండా మిగిలిన అన్ని వాస్తవ సంఖ్యలకు అని చెప్పాడు. కాబట్టి సమాధానం ఎంత అంటే కే నాట్ ఈక్వల్ టు 12, 12 కాకుండా అని అర్థం. మిగిలినటువంటి అన్ని సంఖ్యలకి అని అర్థం. ఓకే, అలాగే మరొక ప్రశ్న కూడా అబ్జర్వ్ చేయండి ఒకసారి. మరొక ఎగ్జామ్లో ఇచ్చిన ప్రశ్న 2x - ky + 5 = 0, 3x + 2y - 7 = 0 అనే సమకాలిక ఏకఘాత సమీకరణాలకు ఏకైక సమాధానము ఒకే ఒక సాధన ఉంటుంది చెప్పాడు. ఎప్పుడైతే ఒకే ఒక సాధన ఉంటుందో మొదటి 2 నాట్ ఈక్వల్ టు ఉంటాయి. ఒకే ఒక సాధన అనగానే a1/a2 b1/b2 ఈ 2 కూడా మనకి నాట్ ఈక్వల్ టు అని చెప్తున్నాం. ఒకే ఒక సాధన అనగానే మొదటి 2 నాట్ ఈక్వల్ టు. మొదటి 2 మాత్రమే సమానమైతే సాధనలు ఉండవు. అన్నీ సమానమైతే అనంత సాధనలు ఉంటాయి. అలా సరదాగా కూడా అలవాటు చేసుకోవాలి. లేదు అనుకుంటే కనుక మనకి a1/a2 నాట్ ఈక్వల్ అంటే నాట్ ఈక్వల్ ప్లేస్లో ఈక్వల్ రాసేస్తూ ఉంటాం. అందుకని మన ఓన్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ వర్డ్స్లో కూడా అనుకుంటూ ఉండాలి. చూడొకసారి ఇక్కడ a1/a2 అంటే కనుక ఎక్స్లకి సంబంధించి కాబట్టి ఈ ఎక్స్కి సంబంధించి 2, ఈ ఎక్స్కి సంబంధించి 3. అందుకని క్లియర్గా సమాధానం ఎంత అంటే కనుక ఇది 2/3 ఈజ్ నాట్ ఈక్వల్ టు. నెక్స్ట్ b1/b2 అంటే కనుక b అంటే కనుక ఇక్కడ మనకి -k బై ఇక్కడ b అంటే కనుక 2, అందుకే 2 అని రాసుకుంటాం. అంతే, అంతకు మించి ఏం కాదు. క్లియర్గా మనకి -k ఈజ్ నాట్ ఈక్వల్ టు 2 పంపించేస్తే 4/3 అని చెప్తాం. అయితే మనకి k కావాలి కాబట్టి k ఈజ్ నాట్ ఈక్వల్ టు మైనస్తో గుణించేస్తే -4/3 అవుతుంది. మైనస్తో గుణించేస్తాం కాబట్టి k ఈజ్ ఈక్వల్ టు -4/3 అవుతుంది. నాట్ ఈక్వల్ టు k ఈజ్ నాట్ ఈక్వల్ టు 4/3 అవుతుంది. k ఈజ్ నాట్ ఈక్వల్ టు 4/3. అయితే ఎప్పుడైతే మనకి ఒకే ఒక సాధన ఉంటుందని చెప్పాడో నాట్ ఈక్వల్ టు రావాలి. అందుకని ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఉంది కాబట్టి కాదు, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఉంది కాబట్టి కాదని ముందుగానే తీసేయచ్చు. ఒక జనరల్ కనుక ఐడియా ఉంటే ఎప్పుడైతే ఒకే ఒక సాధన ఉంటుంది అని చెప్పాడో ఒకే ఒక సాధన ఉంటే కనుక నాట్ ఈక్వల్ టు వస్తుంది. మొదటి 2 మాత్రమే సమానమైతే సాధనలు ఉండవు. అనంత సాధనలు ఉంటే కనుక అన్నీ సమానము. అంటే అన్నిటికీ ఈక్వల్ టు a1/a2 b1/b2 c1/c2 ఇవన్నీ కూడా మనకి ఈక్వల్గా ఉంటాయి. ఓకే, అలాగే మరొక ప్రశ్న
ఇదే కాన్సెప్ట్ బేస్ చేసుకొని మరొక ప్రశ్న కూడా ఇచ్చాడు చూడండి ఒకసారి. 2x - 3y + 4 = 0, 3x - 2y - 4 = 0 అనే ఏకఘాత సమీకరణాలకు సాధన ఉంటుందా, సాధన ఉండదు, ఏకైక సాధన ఉంటుంది, సాధన సంఖ్య పరిమితంగా ఉంటుంది, అనంత సాధనలు ఉంటాయి. కాబట్టి వీటికి సంబంధించిన మన కండిషన్ తెలుసు కాబట్టి ముందుగా మనం ఏం కనుక్కోవాలి, ఎక్స్ యొక్క గుణకాల నిష్పత్తి అంటే క్లియర్గా ఇది 2, ఇది 3, అందుకని 2/3 ఫస్ట్ది a1/a2. నెక్స్ట్ b1/b2 వేస్తే కనుక ఇది -3, ఇది -2, అందుకని -3/-2, మైనస్ క్యాన్సిల్ కాబట్టి ఇప్పుడు a1/a2 అనేది 2/3, b1/b2 అనేది 3/2. మరి ఈ రెండు సమానం అంటే రెండు సమానము కాదు. ఎప్పుడైతే మనకి a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 రాగానే మూడవది కనుక్కోవాల్సిన అవసరం లేదు, అంటే c1/c2 చేయాల్సిన అవసరం లేదు. మొదటి రెండు సమానము కాదన్నాక ఆపేస్తాం. సమానం అయితేనే ఆ కాన్స్టెంట్ జోలికి వెళ్తాం, c1/c2 జోలికి వెళ్తాం, లేదా అంతవరకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, కాబట్టి ఎప్పుడైతే నాట్ ఈక్వల్ టు అని చెప్పాడో, ఇలా నాట్ ఈక్వల్ టు కనుక ఉంటే ఏం చెప్పుకుంటున్నాం మనం క్లియర్గా, మనకి మొదటి రెండు ఎక్స్ గుణకాల యొక్క నిష్పత్తి, వై గుణకాల యొక్క నిష్పత్తి కనుక సాధన సమానంగా కనుక లేకపోతే, నిష్పత్తులు కనుక సమానంగా కనుక లేకపోతే ఒకే ఒక సాధన ఉంటుంది అని మాట్లాడుకున్నాం. ఒకే ఒక సాధన ఉంటుంది అని మాట్లాడుకున్నాం కాబట్టి సమాధానం ఎంత అంటే సెకండ్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. ఒకే ఒక సాధన ఉంటుంది, ఒకే ఒక సాధన ఉంటుంది. ఓకే, కాబట్టి ఒక చిన్న కాన్సెప్ట్ ఉపయోగించుకొని తరచుగా మనకి రిపీట్ చేస్తున్నాడు కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్లు వాచ్ చేస్తూ ఉండండి. ఆ ప్రీవియస్ పేపర్లు వాచ్ చేస్తూ అర్థమెటిక్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, హిస్టరీ కావచ్చు, పాలిటీ కావచ్చు, ఎక్కువగా ఏ ఏరియాస్ అయితే రిపీట్ అవుతున్నాయో ఆ ఏరియాస్ మీద ఈ తక్కువ టైంలో ఫోకస్ పెడుతూ రివిజన్ చేసుకునే ప్రయత్నం చేయండి. అంతే తప్ప ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే పనిగా ఒక టాపిక్ని ఒక సబ్జెక్ట్ తీసుకొని చదివేసుకోవడం కాకుండా ప్రీవియస్ పేపర్లను పక్కన పెట్టుకొని ఏ కాన్సెప్ట్లోంచి ఏ చాప్టర్లోంచి అడుగుతున్నాడు అని గమనిస్తూ వాటిని మనం చదివే ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి. నోట్స్ పక్కన పెట్టుకోండి. హిస్టరీ కావచ్చు, పాలిటీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, అర్థమెటిక్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎక్కువగా రిపీట్ అయ్యే కాన్సెప్ట్లు మనం తరచుగా రిపీట్ చేస్తూ ఉంటే మళ్ళీ రిపీట్ అవుతాయి. అదే ఏరియా సేమ్ లెక్క రాకపోవచ్చు కానీ ఆ కాన్సెప్ట్లోంచి మాత్రం క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ.